అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం పరిధిలోని చింతలపూడి పంచాయతీ బోడిగరువు గ్రామ పాఠశాలకు వెళ్లాలంటే విద్యార్థులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోంది. గుమ్మ పంచాయతీ, కడరేవు గ్రామం, పినకోట పంచాయతీ, కొట్టెంగూడ గ్రామాల నుంచి విద్యార్థులు ప్రతిరోజు సుమారు 4 కిలోమీటర్ల మేర దట్టమైన అడవి బాటలో 4 ప్రమాదకరమైన వాగులను దాటుకుంటూ పాఠశాలకు చేరుకుంటున్నారు. ఈ 2 గ్రామాల్లో కలిపి సుమారు 20 మంది విద్యార్థులు ఉండగా వాగులు దాటడం ఇబ్బందిగా మారి కేవలం 11 మంది మాత్రమే బడికి వెళ్తున్నారు. మిగిలిన వారు ప్రమాదాలకు భయపడి విద్యకు దూరమవుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తే విద్యార్థులు వారాల తరబడి ఇంట్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. బోడిగరువు, నేర్లపాడు మీదుగా కొట్టెంగూడ, కడరేవు, గుమ్మ గ్రామాల వరకు 9 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం గతంలో 7.5 కోట్లు మంజూరు చేసింది. కానీ ఇప్పటి వరకు కేవలం 1.5 కిలోమీటర్ల మేర మాత్రమే పనులు జరిగాయి. మిగిలిన 7.5 కిలోమీటర్ల మేర పనులు నిలిచిపోవడంతో గిరిజన గ్రామాల ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. మట్టి రోడ్డు సైతం నేర్లపాడు వరకు మాత్రమే ఉండడంతో అక్కడి నుండి గిరిజన గ్రామాలకు వెళ్లాలంటే కాలినడక తప్ప మరో మార్గం లేదు. కోట్లాది రూపాయల నిధులు మంజూరైన పనులు ఎందుకు నిలిచిపోయాయో అధికారులు వివరణ ఇవ్వాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే వాగులపై వంతెనలు నిర్మించాలని, నిలిచిపోయిన రోడ్డు పనులను పూర్తి చేయాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. బోడిగరు గ్రామానికి వెళ్తున్నాము. మాకు రోడ్లు లేనందున మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. రోడ్డు సదుపాయం కల్పిస్తామని పవన్ కళ్యాణ్ సారు ఈ ఫోటోలు పట్టుకొని వేడుకుంటున్నాము. అందుకే ఈ రోడ్డు లేనందున మాకు రోడ్డు కల్పిస్తామని పవన్ కళ్యాణ్ సారు చాలా దూరం నుంచి మేము వెళ్తున్నాము.